ప్రతిభ గుర్తించానని ఈమె చిన్ననాటి కోచ్ అంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ లో శిక్షణ ఇచ్చానని చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని పతకాలు సాధిస్తుందని ధీమాగా చెబుతున్నాడాయన. ఈ అమ్మాయిని చూస్తే ఒక మంచి టాలెంట్ పర్సన్ లాగా కనిపించింది. అంటే అమ్మాయి చిన్న అడుగులతో రన్నింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ క్లాస్లో అమ్మాయి ఇంత అద్భుతంగా చేస్తుంది, ఈ అమ్మాయిని పట్టుకుంటే ఇంటర్నేషనల్ కూడా ఆడిపించవచ్చు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. వచ్చినమ్మడే వాళ్ళ పేరెంట్స్ను కాంటాక్ట్ అయ్యి ఈ అమ్మాయిని నేను ఎట్లైనా చేసి ఒక మంచి కోచింగ్ ఇచ్చి మన దేశానికి ఒక మంచి మెడల్ తీసుకురావాలని అప్పుడే నేను డిసైడ్ అయ్యి ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో పోయి అడిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. 4th క్లాస్లో స్పోర్ట్స్ స్కూల్ అక్కెంపేట సెలక్షన్స్ పడినాయి. అప్పుడు ఈ అమ్మాయికి హెవీగా హార్డ్ వర్క్ ఇచ్చి ఎట్లయినా సరే స్పోర్ట్స్ హాస్టల్లో సీట్ రావాలి అమ్మాయికి అని కసితో నా అమ్మాయికి ఇంట్రెస్ట్ పెట్టి అంటే స్పోర్ట్స్ 8 ఈవెంట్లు ఉంటాయి సార్. ఆ 8 ఈవెంట్లో మంచి బెస్ట్ టైమింగ్స్ చేసింది. స్పోర్ట్స్ స్కూల్కు సెలెక్షన్ అవ్వడంతో నాకు ఆ రోజే అనుకున్నా ఖచ్చితంగా మన మెడల్ ఏషియన్ అంటే మన భారతదేశానికి ఒక మెడల్ తెస్తుందని. అప్పుడు నేను చాలా హ్యాపీగా అనుకున్నా. అంటే ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టడంతో ఆ రోజు నా ఆనందము అంతులేకపోయింది. ఎందుకంటే ఇలాంటి మెడల్ కొట్టాలనే నా కోరిక, నా చిన్నప్పటి కోరిక నా స్టూడెంట్స్లోని తీసుకున్నందుకు నాకు చాలా గౌరవ